కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియాను రైతులకు అందిస్తున్నామని గొప్పలు చెప్తున్నా రైతుల తిప్పలు తప్పడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడి బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడలేక చెప్పులు, పేపర్లు, ఆధార్ కార్డులు పెట్టి వ్యవసాయ సహకార సంఘ అధికారుల కోసం వేచి చూస్తున్నారు. యూరియా కొరతతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గత 15 సంవత్సరాల కాలంలో క్యూ లైన్ పద్ధతిలో యూరియా తీసుకోవడం ఇదే మొదటిసారని తెలిపారు. జిల్లాలో ఎక్కడ యూరియా నిల్వలు లేవని అధికారులు, మంత్రులు ఏం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. బస్తాలు ఇవ్వట్లేదండి. ఎవరైనా ఏ పార్టీ గురించి మాకు అవసరం లేదండి. మాకు రైతులకు బస్తాలు ఇవ్వాలి. ఎవరైనా పార్టీ ముచ్చట చెప్పొద్దు. మాకు గత పార్టీలనే మాకు మంచిగా యూరియా బస్తాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి ఏది లేదు, ఎక్కడ లేదు. వాళ్ళు ఎవరైనా ఏదైనా సరే పార్టీ గురించి ఆలోచించకుండా రైతులకు బస్తాలు ఇవ్వాలి. నేను 20 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా. ఇంతవరకు ఒక ఊరి అయ్యలేదు. ఏవోసారి అధికారులు మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు, వాళ్ళ అధికారం, వాళ్ళ పార్టీ కార్యకర్తల పేర్లు మాత్రమే రాసుకుంటారు. మా చుట్టాలు అయిపోతే మీకు ఊరియము అది దాని ఆధార్ కార్డు పెడితే బయట ఇసిరేస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చిన పేరు రాసుకుంటారు. ఎన్నిసార్లు అడిగిన పురుగుల మంది తాగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఊరియా బస్తాలు లేక మాకు అట్టాటి గోస వచ్చింది. పొద్దు నుంచి 6 గంటల నుంచి ఇక్కడ ఇన్నే కూర్చున్నాం. 6 గంటల నుంచి అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ కూర్చుంటే వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు, ఆధార్ కార్డులు పెట్టుకొని ఫోన్లలో మాట్లాడుకొని పేర్లు రాసుకునే వర్కే చేసుకుంటారు. మా అలాంటి వాళ్ళకు వీడియో కార్డులు ఇస్తుంది. నేను 20 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా. ఇంతవరకు ఒక ఊరి అయ్యలేదు. ఏవోసారి అధికారులు మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు, వాళ్ళ అధికారం, వాళ్ళ పార్టీ కార్యకర్తల పేర్లు మాత్రమే రాసుకుంటారు. మా చుట్టాలు అయిపోతే మీకు ఊరియము అది దాని ఆధార్ కార్డు పెడితే బయట ఇసిరేస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చిన పేరు రాసుకుంటారు. ఎన్నిసార్లు అడిగిన పురుగుల మంది తాగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఊరియా బస్తాలు లేక మాకు అట్టాటి గోస వచ్చింది. పొద్దు నుంచి 6 గంటల నుంచి ఇక్కడ ఇన్నే కూర్చున్నాం. 6 గంటల నుంచి అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ కూర్చుంటే వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు, ఆధార్ కార్డులు పెట్టుకొని ఫోన్లలో మాట్లాడుకొని పేర్లు రాసుకునే వర్కే చేసుకుంటారు. మా అలాంటి వాళ్ళకు వీడియో కార్డులు ఇస్తుంది. నేను 20 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా. ఇంతవరకు ఒక ఊరి అయ్యలేదు. ఏవోసారి నా పేరు జగ్గాని బాబురావు. నేను 15 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. ఫస్ట్ ఎకరానికి ఒక కట్టదారు ఇస్తామని చెప్పేసి లేట్ చేయడం వల్ల యూరియా కొరత తీవ్రంగా ఏర్పడడం వల్ల సకాలంలో నేను పొలానికి యూరియా వేయలేకపోయాను. గత 20 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా యూరియా కొరతతోటి తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి బ్యాంకుల చుట్టూ చెప్పులు పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని గవర్నమెంట్ సకాలంలో యూరియా సప్లై చేసి రైతుల యొక్క దిగుబడికి పెంచడానికి ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను. ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు అందరు సమిష్టి బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. నా పేరు జగ్గాని బాబురావు. నేను 15 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. ఫస్ట్ ఎకరానికి ఒక కట్టదారు ఇస్తామని చెప్పేసి లేట్ చేయడం వల్ల యూరియా కొరత తీవ్రంగా ఏర్పడడం వల్ల సకాలంలో నేను పొలానికి యూరియా వేయలేకపోయాను. గత 20 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా యూరియా కొరతతోటి తెల్లవారుజామున 5 గంటల నుంచి వచ్చి వేసి ఉన్నా సరే రైతులకు 2 బస్తాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆగమేఘాల మీద వచ్చినటువంటి గవర్నమెంట్ విమర్శించడం సమస్య కాదు. రైతులు అన్ని కష్టాల పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. 6 గంటల నుంచి ఇప్పుడు 11, 10 అవుతున్నా కానీ టిఫిన్, చాయ్, మంచిగా లేకుండా నిలబడ్డా 2 బస్తాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రతి రైతు కూడా ఏ మండలంలో పోయినా, ఏ ఊరు పోయినా ఇదే పరిస్థితి. లైన్లు కట్టి చెప్పులు పెడితే ఆయనకు చిన్నతనం అన్నమాట. ఏవో గారికి లైన్లో పెట్టినందుకు ఆధార్ కార్డులు పెట్టి చిన్నతనం అన్నమాట. మరి యూరియా ఇస్తే మేము రైతులు కూడా రోడ్ల మీద ఎందుకు నిలబడతాం? సక్రమంగా యూరియా అందుబాటులోకి ఇస్తే మేము రోడ్ల మీద ఎందుకు నిలబడతాం? ఇన్ని బాధలు పెడుతుంది గవర్నమెంట్. స్పందించి రైతులను ఆదుకోవాలి. యూరియా ఇచ్చి అతి త్వరలో అందరి రైతులకు పత్తి చేలలో కావచ్చు, వర్షాలు వెనక్కి వచ్చినాయి కాబట్టి యూరియా ఆగమేఘాల మీద తెచ్చి రైతులందరినీ ఆదుకోవాలి. 6 గంటల నుంచి వచ్చి వేసి ఉన్నా సరే రైతులకు 2 బస్తాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు.